Good morning, viewers. Welcome to కోనసీమ షార్ట్ టర్మ్ క్లాసెస్. ఇది షార్ట్ కట్స్ మీద 35వ వీడియో. నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాని కంటిన్యూషన్ ఇది. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అవుట్లైన్స్ మీకు షార్ట్ కట్స్గా చెప్తాను. ఈ చెప్పే క్రమంలో మీకు ఇంగ్లీషుకి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎప్పుడైతే మీకు ఇంగ్లీష్ గ్రామటికల్గా కొంత తెలుసో, మీరు అవుట్లైన్స్ షార్ట్ కట్స్ రాసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో నాకు తెలిసినంత వరకు కొద్దిగా నేను చెప్తాను. ఇక్కడ మీరు గ్రహించాల, నేను ఇంగ్లీషు గ్రామర్లో ప్రొఫెషనల్ మాత్రం కాదు. కాకపోతే నాకు ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్నటువంటి మక్కువతోటి నేను ఈ మా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్లో ఒక 55 వీడియోలు చేశాను. అది మీరు ప్లేలిస్ట్లో క్లిక్ చేసినట్టయితే ఇంగ్లీష్ గ్రామర్ అని తమ్నైల్ వస్తుంది. ఆ తమ్నైల్ నొక్కినట్టయితే దాంట్లో నాకు తెలిసి 48 50 చేశాను. నౌన్ మీద, ప్రొనౌన్ మీద, వెర్బ్ మీద, యాడ్జెక్టివ్ మీద, యాడ్వర్బ్ మీద, ఆర్టికల్స్, ఇట్లా చేసుకుంటూ వచ్చాను. ముఖ్యంగా డిఫరెన్స్ బిట్వీన్ యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్ చాలా మంది తెలియదు. చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. మీకు ఆ గ్రామరుకి సంబంధించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు తప్పకుండా ఆ వీడియోలు చూడండి. ఈ వీడియోలో కూడా మీకు కొద్దిగా ఈ షార్ట్ కట్స్ చెప్పేటప్పుడు మీకు ఆ లైన్ ఆఫ్ గ్రామర్ కొద్ది టచ్ చేస్తాను. అలాగే నిన్న వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అంటే వ్యక్తిత్వ వికాసం అనేటువంటి సబ్జెక్ట్ మీద ఒక 3 వీడియోలు చేశాను. మీకు అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా చూడండి. మీరే కాదు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడవచ్చు. అది ఎంచేతంటే మనిషి యొక్క స్థితి ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, చదువు ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఇప్పటికి 3 వీడియోలు చేశాను. ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసినటువంటి వాళ్ళకి కూడా చూపించండి. మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి, మీ బ్రదర్స్కి, మీ పేరెంట్స్ కూడా చూడవచ్చు. ఓకేనా? అది మీరు ప్లేలిస్ట్లో క్లిక్ చేసినట్టయితే చదువు సంస్కారం అని ఒక తమ్నైల్ వస్తుంది. ఆ తమ్నైల్ కనుక క్లిక్ చేస్తే 3 వీడియోలు వస్తాయి. రైట్, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్యూటిఫుల్ సిటీ అనేటటువంటి ఫ్రేజ్ ఉంది. టీటీఎస్పీ రాసే వాళ్ళు కూడా చాలా మంది నన్ను అడిగారు, సార్ బ్యూటిఫుల్కి ఇంకా ఏమైనా షార్ట్ కట్ ఉందా అని చెప్పి అడిగితే నేను వాళ్ళకి చెప్పాను, ఆ షార్ట్ కట్ ఏంటంటే బీ త్రూ ది లైన్, దగ్గరగా సిటీ పెట్టేయండి, సెటిలస్టీ పెట్టేయండి. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ సిటీ. ఇది ఎలాగవుతుందండి, మీరు ఎలా చెప్తున్నారు, ఏదో బీ చెప్పే కానీ అయిపోతుందా అని మీరు ఎవరైనా సందేహం వ్యక్తీకరిస్తే వాళ్ళకి నేను డీటెయిల్ చేస్తాను. మనకి బ్యూటిఫుల్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ఫారం. యాడ్జెక్టివ్ ఎక్కడ వస్తుందంటే మన నౌన్ ఫారంకి ముందు వస్తుంది. నౌన్ ఫారం ముందు వస్తే యాడ్జెక్టివ్ అనమాట. సో ఎప్పుడు కూడా ఫుల్ వస్తుంది, సాధ్యమంత వరకు కూడా ఫుల్ వస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని రాస్తున్నాం, బ్యూటిఫుల్ సిటీ అంటే ఈ నౌన్ ఫారంని హైలైట్ చేస్తుంది అనమాట. ఆ సిటీ ఎలా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాడ్జెక్టివ్. అండ్ బ్యూటిఫుల్ కంట్రీ, బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ యాక్టివిటీ, బ్యూటిఫుల్ గార్డెన్, ఇట్లా మనం చెప్పుకుపోతాం. మరి ఈ బ్యూటిఫుల్ సిటీ, ఆ బ్యూటీ వచ్చిందంటే ఖచ్చితంగా ఫుల్ వస్తుంది, బ్యూటిఫుల్ వస్తుంది. సిటీకి ముందు నౌన్ ఫారం ముందు, ఈ నౌన్ ఫారం ముందు ఖచ్చితంగా ఫుల్ రావాల్సిందే. అంటే ఇంకా ఫుల్గా ఇవి కాకుండా చాలా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ సిటీ, ఇట్ వాజ్ ఎ సిటీ, అట్లా. ఇక్కడ ఈ యాడ్జెక్టివ్ వచ్చింది అంటే ఆ యాడ్జెక్టివ్ కి ఫుల్ ఖచ్చితంగా వస్తుంది.
ఆ వచ్చిన ఫుల్ అనేటటువంటిది ఏదైతే వస్తుందో అది మనకు తెలుసు కదా. మన డిక్టేషన్ తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్ సిటీ ఆ ఫుల్ వచ్చేసింది కదా, మరి మీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది కదా. బ్యూటిఫుల్ గార్డెన్, అలాగే బ్యూటిఫుల్ కంట్రీ, అది మనకు మైండ్లో ఉండిపోయినప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ మళ్ళీ సపరేట్గా రాయటం ఎందుకు, డిక్టేషన్లో మనం అవుట్లైన్ రాయటం ఎందుకు. రాయకుండా ఆ బ్యూటిఫుల్ బదులు బీతృతులు రాసేస్తున్నారు అనుకోండి. సిటీ, బ్యూటిఫుల్ సిటీ, బ్యూటిఫుల్ కంట్రీ, బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ యాక్టివిటీ, బ్యూటిఫుల్ గార్డెన్ ఇలా రాసేసుకోవచ్చు కదా. ఈ అవుట్లైన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఈ గ్రామటికల్ గా మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది కూడా మీకు అర్థమైతే మీరు ఇట్లా రాసుకోండి. మరి దీని మీద అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో, అది నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ నాకు తెలియజేయండి. తెలియజేస్తే నాకు మరింత ఉత్సాహం వస్తుంది, ఇంకా మరికొన్ని వీడియోలు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బ్యూటిఫుల్ సిటీ. బీ త్రూ ది లైన్ క్లోజ్గా సర్క్లస్ టీ, ఓవెల్ కూడా పెట్టక్కర్లా, ఇక్కడ కూడా ఓవెల్ కూడా పెట్టక్కర్లా, సర్క్లస్ టీ బ్యూటిఫుల్ సిటీ అయిపోయింది, రైట్. తర్వాత అప్రిషియబుల్ సర్వీస్. అప్రిషియబుల్ సర్వీస్ ఇది కూడా ఇట్లా బ్యూటిఫుల్ సిటీ లాగే ఈ సర్వీస్ ఈజ్ ద నౌన్ ఫారం అండ్ అప్రిషియబుల్ ఈజ్ యాడ్జెక్టివ్. సో అప్రిషియబుల్ అనేటటువంటిది ఏదైతే వస్తుందో చూడండి, కొన్ని వర్డ్స్ చెప్పాను. అప్రిషియబుల్ చేంజ్, అప్రిషియబుల్ ఎఫర్ట్, అప్రిషియబుల్ ట్రేడ్, appreciable business, appreciable personality. So many things are there, so many noun forms are there. ఇట్లా అప్రిషియబుల్ వచ్చినప్పుడు అప్రిషియబుల్ పూర్తిగా ఎందుకు మనం రాసుకోవాలా, అందుకోసం అప్రిషియబుల్కి ఏం చేశాను నేను, పర్ ఈష్ అబౌ ద లైన్, అప్రిషియబుల్ కాబట్టి పర్ ఈష్ అబౌ ద లైన్ పక్కన క్లోజ్గా సర్క్లస్ రే, ఎఫ్ సర్క్లస్. అదే చేంజ్ అయితే చేంజే, ఎఫర్ట్ అయితే ఫర్హావ్డ్, ట్రేడ్ అయితే టర్హావ్డ్, బిజినెస్ అయితే బి సర్క్లస్ ఎన్ సర్క్లస్, అండ్ పర్సనాలిటీ అయితే పర్ సర్క్లస్ యాంటీ. అట్లా రాసేసుకుంటే మీకు ఈజీ అవుతుంది కదా. అప్రిషియబుల్ మళ్ళీ అప్రిషియా పెట్టి మళ్ళీ బెల్ రాయటం ఇవన్నీ కూడా ఇబ్బంది కదా, రైట్. ఈ షార్ట్ కట్ కూడా మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకొక షార్ట్ కట్ చూద్దాం. యూజ్ఫుల్ సర్వీస్, ఇది కూడా సేమ్ బ్యూటిఫుల్ సిటీ లాగే, అలాగే అప్రిషియబుల్ సర్వీస్ లాగే ఇది కూడా యూస్ఫుల్ సర్వీస్. సర్వీస్ ఈజ్ నౌన్ ఫారం అండ్ యూస్ఫుల్ ఈజ్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ వస్తుంది, ఫుల్ వస్తుంది అనేటువంటిది మీకు తెలిసినప్పుడు మళ్ళీ ఫుల్ పూర్తిగా రాయటం ఎందుకు, అందుకోసం యూజ్ రాసుకుంటే సరిపోతుంది, ఫుల్ తీసేయండి. యూజ్ఫుల్ సర్వీస్, యూజ్ సర్వీస్ రాదు ఇప్పుడు, యూజ్ సర్వీస్ ఎప్పుడు రాదు. అలాగే ఇక్కడ బ్యూటీ సిటీ ఎప్పుడు రాదు, ఫుల్ బల్ల ఫుల్ వస్తుంది ఖచ్చితంగా. ఇది మన గ్రామటికల్గా మనం జాగ్రత్త చూసుకోవాలి. మన తెలుగులో మనకు మదర్ టంగ్ కాబట్టి మనం చక్కగా ఇలాంటి ఇబ్బంది లేకుండా మనం రాసేసుకుంటాం. ఇప్పుడే నాకు ఒక షార్ట్ హ్యాండ్ తెలుగు నేర్చుకునే ఒక ఆయన నాకు ఇంటరాక్ట్ అయ్యాడు. నేను తెలుగు షార్ట్ హ్యాండ్ కూడా చెప్తాను, కానీ టైం లేక నేను ప్రస్తుతానికి నేను చెప్పట్లేదు. ఆయన నేను ఇంటరాక్షన్లో ఇదే వచ్చింది, తెలుగు మదర్ టంగ్ కాబట్టి మనం గ్రామటికల్గా కరెక్ట్ చేసేసుకుంటామండి. మరి ఇంగ్లీష్ వచ్చేటప్పటికి గ్రామటికల్గా జాగ్రత్త చూసుకోవాలి. అది మీరు చాలా చక్కగా ఈ బ్యూటిఫుల్ సిటీ, ఈ యూస్ఫుల్ సర్వీస్ ఇట్లాంటివి మీరు బాగా చెప్తున్నారు అనేటువంటిది, అలాగే ఇంతకుముందు కూడా కొన్ని చెప్పాను, అవన్నీ కూడా ఆయన రీట్రేట్ చేశాడు. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగమైన ఉద్దేశంతో నేను చెప్తున్నా. సో ఇప్పుడు యూస్ఫుల్ సర్వీస్, యూస్ఫుల్ చేంజ్, యూస్ఫుల్ ఎఫర్ట్, యూస్ఫుల్ ట్రేడ్, యూస్ఫుల్ బిజినెస్, యూస్ఫుల్ పర్సనాలిటీ, ఓకేనా. సో ఇట్లా ఏ సర్క్యులర్స్ రాసేసుకోండి, సర్వీస్ పెట్టేసుకోండి. ఇట్లా ఈ నేను చెప్పినటువంటి ఈ మూడే కాదు, మీ అంతటా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీ అంతటా మీరు ఐడెంటిఫై చేసుకుని మీరు చక్కగా షార్ట్ కట్స్ తయారు చేసుకోవచ్చు.
అసమానము టీచర్సే చెప్పరు. ఆ టీచర్స్ తెలియనటువంటివి కూడా మీకు తెలియాల. నాకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు తయారు చేసుకొని నాకు కన్ఫర్మ్ చేసుకుంటారు. సార్ ఈ అవుట్‌లైన్ రాశాను ఎలాగుంది అని చెప్పి. మీ దాంట్లో 2 అవుట్‌లైన్స్ మీకు నేను చెప్తాను. ఇది ఆల్రెడీ నేను కవర్ చేశాను. నా వీడియోస్‌లో కవర్ చేశాను. అయినప్పటికి కూడా మళ్ళీ ఇక్కడ మీకు రీఇటరేట్ చేస్తాను. చూడండి ఇది ఇట్ ఈజ్ నెసెసరీ. దీనికి షార్ట్ కట్టు ఇట్, ఇక్కడేమో ఈజ్, ఇక్కడేమో ఎస్. ఇట్ ఈజ్ నెసెసరీ. ఈఎస్ని తీసుకున్నాను. ఇట్ ఈజ్ నెసెసరీ సర్కిల్ పెట్టాను. రే తీసుకున్నాను. రే రాసేసాను. ఇట్ ఈజ్ నెసెసరీ. ఇది మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా. ఇట్ ఈజ్ నెసెసరీ. నేను ఈ అవుట్లైన్ చెప్తే నా స్టూడెంట్ ఒక అతను మంచిగా దాన్ని డెవలప్ చేశాడు. ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నెసెసరీ. నేను ఈ అవుట్లైన్ తయారు చేసి అందరికి చెప్తే నా స్టూడెంట్ ఒక వారం రోజుల్లో సార్ ఇట్ ఈజ్ నెసెసరీ ఏదైతే షార్ట్ కట్ చెప్పారో దాన్ని నేను ఇంప్రొవైజ్ చేశాను సార్ అని చెప్పన్నాడు. చెప్పు అని చెప్పంటే ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ అన్నాడు. ఎలా రాసేవారు అంటే ఇట్ ఈజ్ నెసెసరీ ఇట్లా రాసేసాడు. రైట్. మనం మ్యాథమెటిక్స్ లో దేర్ ఫోర్కి ఏం చేస్తామండి? 3 చుక్కలు పెడతాం. ఈ 3 చుక్కలు పెడితే ఒక డాట్ పెట్టుకుందామండి దీంట్లో. ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ సార్. వెరీ గుడ్. అట్లా మీరు కూడా మీరు ఇంప్రొవైజ్ చేయొచ్చు, కొత్త తయారు చేసుకోవచ్చు. ఏ తయారు చేసుకున్నా మన ఇష్టమే. ఒక ఇన్స్ట్రక్టర్లో చెప్పినటువంటి మాత్రం రూల్స్, ఇంక తర్వాత ఏమి రూల్స్ మనం పాటించక్కర్లేదు. మనకు కావాల్సింది స్పీడ్ కావాలి. ఆ స్పీడ్ మనము ట్రాన్స్క్రిప్షన్ చేయగలగాల. ఓకేనా? మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇదిగోనండి, దిస్ ఈజ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్. అందరికి తెలుస్తుంది. ఇది తెలియకుండా ఉండదు చాలా మందికి. దిస్ ఈజ్ వరల్డ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్. అది మనం రాయాలంటే ఎంత రాయాలి? ఆల్ అరౌండ్ ది వరల్డ్ పోలంత అవుట్లైన్. అలాగే దిస్ ఈజ్ ఓవర్ ది వరల్డ్, ఆల్ ఓవర్ ది వరల్డ్. అదే కంట్రీ అయితే కన్హాడ పెట్టేస్తాం, ఇక్కడ కన్హాడ పెట్టేస్తాం. అదే సిటీ అయితే ఇది తీసేసి సిటీ పెట్టేస్తాం, ఇక్కడేమో సిటీ పెట్టేస్తాం చిన్నగా. ఇట్లా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇట్ ఈజ్ నెసెసరీ, ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ. ఇంకొకటి మళ్ళీ దాని మీద బేస్ అయ్యి మళ్ళీ నేను ఒకటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ వస్తుంది. ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ వచ్చినప్పుడు సేమ్ ఇలాగ రాసేసుకుంటారు. ఇట్ ఈజ్ నెసెసరీ ఇలాగ రాసేసుకుంటారు. ఈ వెరీ ఏదైతే ఉందో మనకి ఇవి వస్తుంది కదా, ఇనిషియల్గా వస్తుందా లేదా? ఆ వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది చిన్నగా వి పెట్టేసుకుంటాం. అలాగా మనం చూడండి, సెస్ సర్కిల్లో సెస్ సర్కిల్లో నెసెసిటీ, ఎక్సర్సైజ్ ఎలా పెట్టాడు, అట్లా ఈ విని చిన్నగా పెట్టేసుకున్నాం. ఇట్ ఈజ్ నెసెసరీ, ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ, ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ. ఇట్లా మనము ఇంప్రొవైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా. మరి చక్కగా ఈవెన్ 130 కూడా ఈజీగా రాసేయగలగాల. మరి ఇంకొక షార్ట్ కట్ రూల్ చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఎట్ ది అవుట్ సెట్ అవుట్లైన్ ఎలా రాయాలి? ఎట్ ది అవుట్ సెట్, ఎట్ ది అవుట్ సెట్ ఇలా రాయాలి అవుట్లైన్ కదా. దానికి షార్ట్ కట్ నా ఒక స్టూడెంట్ తయారు చేశాడు. ఎట్ ది అవుట్ సెట్ ఏదైతే ఉందో వచ్చింది కాబట్టి డిఫ్తాంగ్ పెట్టేశాడు. ఎట్ ది అవుట్ సెట్ అనొచ్చు కదా అని అన్నాడు. వెరీ గుడ్, యూ కంటిన్యూ అని చెప్పాను. ఇది మిగతా వాళ్ళకి కూడా నేను వీడియోస్లో నేను చేయడం జరిగింది. అర్థమైందా మీకు? ఎట్ ది అవుట్ సెట్ అది ఫ్రేజ్. అది ఇంత అవుట్ సెట్ రాయవలసిన పని లేకుండా డిఫ్తాంగ్ పెట్టేస్తే అవుట్ సెట్ రాసేసాడు. మీకు ఎంత టైం కలిసి వస్తుందండి మీకు. తర్వాత దీన్ని బట్టి ఇంకొక అవుట్లైన్ తయారు చేయడం జరిగింది. దాంట్లోనే ఎట్ ది వెరీ అవుట్ సెట్, వెరీ అనేటువంటిది ఎక్స్ట్రా వచ్చింది. ఇందాక ఏం చేసాం? ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ అని వి ఏదైతే ఉందో వికి చిన్నగా వి పెట్టుకున్నాం కదా,
అలాగే ఇక్కడ యాడ్ ది వెరీ అవుట్సెట్. సరిపోయిందా లేదా? సో ఇట్లా మనం ముందుకెళ్ళాలా. మంచిగా మీరు సెల్ఫ్ రిలయన్స్ మీ మీద మీరు ఆధారపడి మీరు ఎన్నో అవుట్లైన్స్ తయారు చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్స్ తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పైనుంచి దిగి రాలేదు, ఎవడో గొప్పవాడు కాదు. కొంచెం కాన్సన్ట్రేషను, దీన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన, మీరు దీంట్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలనే ఆలోచన మీకు వస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మరి మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే ఈ విషయాలన్నీ కూడా మీరు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటారు, మిగతా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా చెప్పండి. మీ వరకే పరిమితం చేయకండి. అంత మౌత్ పబ్లిసిటీ చేయండి. ఖర్చు లేనటువంటిది మౌత్ పబ్లిసిటీ అంటే చేయండి. అలాగే నేను చేసినటువంటి 3 పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద 3 వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చాలా మందికి చెప్పండి, అందరికీ కూడా చెప్పండి. అలాగే నా ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ఒక 30 ఎన్నో వీడియోలు ఉన్నాయి. చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోలు. అవి కూడా మీరు వీలు పడితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.